హాయ్ ఆల్ వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు మనం నాటుకోడి చికెన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 కేజీ నాటుకోడి తీసుకుందామండి. ఇక్కడ కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకుంటే బాగా ఇది మ్యారినేట్ అవుతుంది అనమాట. మ్యారినేట్ అయితే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీంట్లోకి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ధనియాలు, చెక్క, ఇలాచి వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ ధనియాలు అనేవి మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఈ తర్వాత ఇది పౌడర్ పడితే ఇలా ఉంటుందన్నమాట. అదేవిధంగా గసగసాలు ఒక 4 స్పూన్లు గసగసాలు తీసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకొని పక్కకు పెట్టాలి. ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఈలోపు మనము ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యాక మనము ఇందులో ముందుగా మ్యారినేట్ చేసినటువంటి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్కి మనము ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఈ చికెన్ని ఈ విధంగా నూనెలో మగ్గించుకోవాలండి. చికెన్ని మరి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 2 బగారా ఆకులు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఈ బగారా ఆకులను యాడ్ చేయడం వల్ల నాటుకోడి చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. టేస్ట్ కూడా చికెన్ చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనము వాటర్ అంతా బాగా బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ వాటర్ అంతా చూడండి, చికెన్లోకి వాటర్ అన్నీ ఎలా బయటకు వస్తున్నాయో. ఇవి లోపు మనము ముందుగా ఫ్రై చేసుకుని ఉన్నటువంటి కషాయాలన్నింటినీ పేస్ట్గా చేసుకుందాము. ఇది మంచిగా నేను రోట్లో వేసి నూరుతున్నానండి. దీంట్లో మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం ఇది కొంచెం సాఫ్ట్గా గుజ్జులాగా వస్తుందన్నమాట. మధ్య మధ్యలో మనం చికెన్ అనేది కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటు పోయే ప్రమాదం ఉంది. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసి మంచిగా మనం చికెన్ అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కారం అంతా చికెన్కి పడుతుందన్నమాట అలా మిక్స్ చేసుకోవడం వల్ల. అదేవిధంగా మనము ఇందులోనే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి యాడ్ చేస్తే చికెన్ అనేది ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. దీన్ని కూడా మనం మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాక మనం వేసినటువంటి మసాలాలన్నీ మంచిగా చికెన్కి పట్టే విధంగా మనం ఈ చికెన్ని కొంచెం అలా నూనెలో మగ్గించాలండి. ఇదే విధంగా ఈ మగ్గుతున్న చికెన్లో మనము టమాటా యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేస్తే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా ఈ పులుపు అనేది అన్ని టేస్ట్లని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇదే విధంగా మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం చికెన్ని మళ్ళీ ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఈ చికెన్ని కొంచెం మగ్గనిచ్చాలండి. టమాటో, కొత్తిమీర అన్నీ కొంచెం మగ్గితే నూనెలో చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మనము ఇందులో మనకి పులుసుకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది నాటుకోడి కాబట్టి వాటర్ అనేది నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ నాటుకోడిలో ఏంటంటే పులుసే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఈ పులుసు అనేది చికెన్ రైస్లో కానీ, చపాతీల్లో కానీ, గారెల్లో కానీ వీటిలోకి చాలా బాగుంటుందన్నమాట. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్నాక ఈ చికెన్ అనేది బాగా ఉడికించాలండి. దీన్ని మనం మూత పెట్టేసేసి మంచిగా చికెన్ అనేది ఉడకాలండి. ఈ నాటుకోడి అనేది కొంచెం ముక్క అనేది తొందరగా ఉడకదండి. ఇది ఉడకడానికి కొంచెం టైము పడుతుంది. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. అందరూ కుక్కర్లో వండుతూ ఉంటారనమాట. బట్ ఇది కుక్కర్లో వండితే టేస్ట్ అనేది అంత బాగుండదండి నాకైతే. అందుకని నేను పొయ్యి మీద మామూలు నార్మల్గానే గిన్నెలోనే వండేస్తున్నాను అనమాట. ఇలా
నాటుకోడి అనేది ఉడుకుతున్నప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి గసగసాల పేస్ట్ ఉంది కదా, దీన్ని మంచిగా మనము కర్రీలో యాడ్ చేసుకోవాలండి. ఈ గసగసాలు అనేవి యాడ్ చేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. అదేవిధంగా కూర కూడా మనకి చిక్కగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనము పేస్ట్ అనేది యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ఇందులోనే చికెన్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాక చికెన్ అనేది కొంతసేపు మనము ఉడకనివ్వాలండి. ఇలా ఉడికితే ఏంటంటే మనం యాడ్ చేసినటువంటి చికెన్ మసాలా ఫ్లేవర్ అండ్ గసగసాల ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. నేను కర్రీ లీవ్స్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటానండి. ఇలా అంటే స్టార్టింగ్లో కూడా యాడ్ చేశాను, లాస్ట్లో కూడా యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. మనకి కర్రీకి కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట తినేటప్పుడు. అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసాక కొంచెం ఒక 5 minutes అలా ఉడకనివ్వాలండి. అంతే అండి, ఎమ్మి నాటుకోడి పులుసు అనేది మనకి ఇక తయారైనట్టేనండి. ఇక మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే ఆలస్యము. ఇందులోకి బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా టేస్ట్ సూపర్ ఉంటుందండి. నేను బగారా రైస్ కాంబినేషన్లో ఈ కర్రీతో ట్రై చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా నా రెసిపీని ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో చెప్పాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.